భీముడికి మాట ఇచ్చినట్లుగానే హనుమంతుడు అర్జునుని రథంపై కూర్చొని ప్రతిరోజు కురుక్షేత్ర యుద్ధంలో జరిగే దారుణాలన్నీ గమనించేవాడు. 17వ రోజు విజృంభించిన కర్ణుని బాణాల వర్షం దాటికి శ్రీకృష్ణుని కవచం ఊడిపోవడంతో కర్ణుడు వేసిన కొన్ని బాణాలు శ్రీకృష్ణుని దేహానికి గుచ్చుకున్నాయి. రథంపై నుండి ఇదంతా చూస్తున్న హనుమంతుడు సహించలేక ఒక్కసారిగా పైకి లేచి ప్రపంచం అంతమవుతుందా అన్నట్లుగా గట్టిగా గర్జించాడు. ఆ గర్జన దాటికి యుద్ధాన్ని ఆపేసి కర్ణార్జునుల యుద్ధాన్ని చూస్తున్న రెండు సైన్యాలు చెల్లాచెదురైపోయాయి. కోపంగా తన వైపే చూస్తున్న హనుమంతుడిని చూసి కర్ణుడు మోకాళ్ళపై నిలబడి హనుమంతుడికి నమస్కరించాడు. వెంటనే శ్రీకృష్ణుడు పైకి లేచి హనుమంతుడి భుజంపై చేయి వేసి, హనుమ, ఇది త్రేతాయుగం కాదు, కాబట్టి నీ కోపానికి ఇది సమయం కాదు. నువ్వు ఇంకొన్ని క్షణాలు ఇలాగే కర్ణుని వైపు చూస్తే నీ చూపుకే కర్ణుడు చనిపోతాడు. కాబట్టి వెంటనే వెళ్ళి కూర్చో అని చెప్పడంతో హనుమంతుడు అలిగి చిన్నపిల్లాడిలా శ్రీకృష్ణుడి వైపు చూస్తూ మాట్లాడకుండా వెళ్ళి రథంపై కూర్చున్నాడు. హనుమంతుని భక్తులు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.